పరిశుద్ధుడవైన మా తండ్రి, పరమందు ఆసీనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దేవా, మీ దివ్య లేఖనములో నుండి కొన్ని విషయాలు మేము ధ్యానము చేయనయుంటుండగా, మీరు మాతో మాట్లాడి మీ నామమునకు మహిమ ఆపాదించుకునమని వేడుకుంటున్నాం. పౌలు జీవిత విశేషంలో ఎన్నో అమూల్యమైన సంగతులను మేము వినగలుగునట్లు మీ ఆత్మ సహాయం మాకు అందించి బలపరచుచూ ఉన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, మనం పౌలు యొక్క ప్రయాస విన్నాం. ఐదవది పౌలు యొక్క పరుగు. పౌలు పరుగు ప్రశ్న వేసుకుందాం. పౌలు దేని కొరకు పరిగెత్తాడు? పౌలు దేని కొరకు పరిగెత్తాడు అని అన్నప్పుడు, అపోస్తలుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనంలో, అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 24వ వచనంలో, దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకు ఆయన పరుగెత్తాడు. దేవుని కృపాసువార్తను గూర్చి సాక్ష్యమిచ్చుటకు పరుగెత్తాడు అని ఉంది అక్కడ. ప్రయోజనకరమైనటువంటి దాని కొరకు పరిగెత్తాడు అనే విషయం 20వ వచనంలో కూడా చూస్తాం. కనుక ఏది ఏమైనా పౌలు తన జీవితంలో దేని కొరకు పరుగు పెట్టాడు అంటే, ఏదైతే ప్రయోజనకరంగా ఉంటుందో, ఏదైతే పలువురికి మేలు కలిగిస్తుందో, ఏదైతే పలువురికి క్షేమాన్ని ఇస్తుందో దాని కొరకు పౌలు పరిగెత్తినట్లుగా చూస్తున్నాం. నిజమే, ప్రయోజనకరమైంది ఏదియు దాచుకొనక తెలియజేయుచు బోధించుచు పరుగెత్తాడు. నిజమే. మరి ప్రియులారా, ఆలోచన చేస్తే ఏది ప్రయోజనకరం? ఏది ప్రయోజనకరం అని అన్నప్పుడు, దేవుని వాక్యములో గలతీ పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం, విశ్వాసం ప్రయోజనకరం. విశ్వాసం ప్రయోజనకరం కదా. రెండవది, ఏది ప్రయోజనకరం అన్నప్పుడు, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4:8, తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం, దైవభక్తి ప్రయోజనం. దైవభక్తి ప్రయోజనం. మూడవది తీతు పత్రిక 3:8, తీతు పత్రిక 3:8, సత్క్రియలు ప్రయోజనం. సత్క్రియలు ప్రయోజనం. ఇక నాలుగవది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనాలు. 16-17 వచనాలు. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ప్రయోజనం. దైవావేశము వలన కలిగిన ప్రతి లేఖనం ప్రయోజనం. దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనం ప్రయోజనం. అందుకోసం తన ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకోలేదు. 20-24 అపోస్తలుల కార్యాలు. తన ప్రాణాన్ని ప్రియంగా ఎంచుకొనలేదు. వెండినైనను బంగారమునైనను ఆశింపను లేదు.
20వ అధ్యాయం 33వ వచనం. అందువల్ల పౌలు ఒక చక్కని మాట చెప్పాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని అన్నాడు. మంచి పోరాటము పోరాడి తిని నా పరుగు కడముట్టించి తిని విశ్వాసము కాపాడుకొంటిని. ఇది ఎంత గొప్ప సంగతి. పరుగు కడముట్టించి తిని అంటే మధ్యలో ఎన్నో ఆశలు, ఎన్నో భ్రమలు ఎన్ని ఎదురైనా వాటన్నింటినీ నిగ్రహించుకొని పరుగు పెట్టాడు. అదే అధ్యాయములో పరుగు పెట్టిన పౌలు ఒక మంచి మాట చెప్పాడు. 18వ వచనంలో 18వ వచనంలో ఒక మంచి మాట చెప్పాడు. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును అన్నాడు. ప్రభు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును. ఈ మాట ఎంత గొప్ప మాట. ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి అంటే పౌలు పరుగులో ఎన్నో రకాల దుష్కార్యాలు ఎదురైనా వాటి నుండి ప్రభు తప్పించి రక్షించాడు. ఒకటి, పౌలును పాపము నుండి రక్షించాడు. మొదట పాపము నుండి రక్షించాడు. రెండవది, పాపపు శక్తి నుండి రక్షించాడు. అదే పాపపు శక్తి అంటే సాతాను శక్తి, దుష్టుడు, దుష్ట కార్యాలు, ఇలా ఎన్నో ఉన్నాయి. వాటన్నింటి నుండి తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లుగా రక్షించాడు. అంటే లోకములో నుండి రక్షించాడు. అది తన పరుగు కడముట్టించడం అంటే, తుదముట్టించడం అంటే. మీకు అర్థమైందండి? నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. ఎంత గొప్ప విశేషమైన మాట. పాపము నుండి ప్రభు రక్షించాడు. పాపపు శక్తి నుండి రక్షించాడు. పాప లోకములో నుండి ప్రభు రక్షించాడు. ఏ ఒక్కరైనా ఈ పాపలోకము నుండి రక్షించబడాలి. అలా రక్షించబడడానికి ఒకే ఒక్క కారణం, అది మరణం. ఎందుకంటే రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేవు గనుక ప్రతి వ్యక్తి మరణించవలసిందే. అర్థమైందండి? కాబట్టి ఈ విషయాన్ని మన మనసులో ఉంచుకొని, బ్రదర్, ఈ మంచి పోరాటం పోరాడి తిని ఈ వాక్యం ఎక్కువగా సమాధి పైన ఎక్కువ రాసి ఉండడం గమనించాను బ్రదర్. అది ఎందుకు అలా రాసి ఉంటారు చెప్తారా? ఓకే, అంటే వాళ్ళు భక్తి కలిగి ఉన్నారని వెలుపల ఉన్నవారు రాస్తారు. కొంతమందికి భక్తి లేకపోయినా ఏదో ఒకటి రాయాలి కాబట్టి రాసేస్తారు సమాధి మీద. దానికి మనం ఏం చెప్పలేమనుకోండి. కానీ దానిలో ఉన్న భావం చెప్పాను. కొంతమంది భక్తి పరులైన దానిని బట్టి వ్రాసే వాళ్ళు ఉంటారు. కొంతమంది క్రైస్తవ కుటుంబంలో పుట్టి పెరిగారు కాబట్టి వాళ్ళు ఎలాగున్నా కూడా రాస్తారు. ఇలాంటివి కొన్ని సందర్భాలు మనం ఎరుగుదాం. పౌలు పరుగెత్తాడు అంటే సువార్త కొరకు పరుగు పెట్టాడు. సంఘాలను కట్టడానికి పరుగు పెట్టాడు. సంఘాలను స్థిరపరచడానికి పరుగు పెట్టాడు. సంఘాలను వృద్ధిలోనికి తేవడానికి పరుగు పెట్టాడు.
సంఘాలకు క్షేమాన్ని కలిగించడానికి పరుగు పెట్టాడు. సంఘాలు వాక్య సమృద్ధి చేత నింపబడటానికి పరుగు పెట్టాడు. ఎవరు? పౌలు. ఆయన పరుగులో ఉన్నది. ఈరోజు కొంతమంది పరుగు పెడతా ఉంటారు. మంచిది కాదు. గెహాజీ దేనికి పరుగు పెట్టాడు? వెండి బంగారాలు వస్త్రాలు ఆశించడానికి పరుగు పెట్టాడు. ఆ పరుగొద్దు. దేవునికి ఆతిథ్యం ఇవ్వటానికి అబ్రహాము పరుగు పెట్టాడు కదండి. దైవ కార్యాలు చేయడానికి పరుగు పెట్టాలి. బైబిల్లో చాలా మంది పరుగు పెట్టిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది నిరుపయోగమైన వాటి కొరకు పరుగు పెడితే, కొంతమంది ప్రయోజనకరమైన వాటి కొరకు పరుగు పెట్టారు. అలాగూ పౌలైతే ఆయన పరుగు కడముట్టించాడు. కడముట్టించడం అంటే ఈ 3 విషయాల్లో గొప్ప సంగతి. ఇక 6వది పౌలు పోరాటం. పౌలు పోరాటం. పౌలు పోరాటం. 1 పోరాటములు అని పెట్టుకోండి సబ్బేడి. పౌలు పోరాటములో కింద 1 పోరాటములు. పౌలు చేసిన పోరాటాలు ఏంటి? పౌలు చేసిన పోరాటాలు ఏంటండి? ఆయన చేసిన పోరాటం 1 రోమాపత్రిక 15:32 ప్రార్థనా పోరాటం. రోమాపత్రిక 15వ అధ్యాయం 32వ వచనం ప్రార్థనా పోరాటం. 2 1 తిమో 1:18 1 తిమో 1:18 మనస్సాక్షికి సంబంధించిన మంచి పోరాటం. మనస్సాక్షికి సంబంధించిన మంచి పోరాటం అంటే తన మనస్సాక్షి తన మీద దోషారోపణ చేయకుండానట్లు జాగ్రత్త పడుటకైన పోరాటం. అది మంచి పోరాటం. 3 1 తిమో 6:12 1 తిమో 6:12 విశ్వాస సంబంధమైన పోరాటం. విశ్వాస సంబంధమైన పోరాటం. విశ్వాస సంబంధమైన పోరాటం. 4 2 తిమో 2:5 2 తిమో 2:5 సైనికుని వలె నియమ ప్రకారమైన పోరాటం. నియమ ప్రకారమైన పోరాటం. నియమాలు ఉంటాయి పోరాటానికి. ఒక ఉద్యమం చేయాలంటే దానికి ఒక నియమం ఉంటుంది. ఆ నియమ ప్రకారంగానే మనము చేయాలి. ఆ నియమ ప్రకారం అంటే లా అండ్ ఆర్డర్స్ అన్నమాట. చట్ట ప్రకారమైన పోరాటం. అన్ని పోరాటాలను చేయకూడదు. అన్నిటి కోసం పోరాటాలు తీసుకెళ్ళి మనల్ని జైల్లో పడేస్తారు, స్టేషన్లో పడేస్తారు. కానీ ఏదైనా ఒక నియమ ప్రకారమైన పోరాటం ఉందంటే దానిని శాంతింపజేయడానికి వారు ప్రయత్నం చేస్తారు. మీకు అర్థమైంది కదండి. శాంతింపజేసే పోరాటాలు ఉంటాయి, ఈడ్చుకెళ్ళిపోయే పోరాటాలు ఉంటాయి. కనుక నియమ ప్రకారంగా పోరాడకపోతే ఈడ్చుకొని వెళ్ళిపోతారు. నియమ ప్రకారంగా పోరాటం చేస్తే వాళ్ళే కాపలా ఉంటారు. ఎంతసేపు చేస్తారో చేయండి అన్నట్టుగా ఉంటారు. ఇకపోతే 1 తెస్స 2:2 బోధ నిమిత్తమైన పోరాటం. బోధ నిమిత్తమైన పోరాటం. బోధ నిమిత్తమైన పోరాటం. నేను ఈ పోరాటాలన్నీ పౌలు పోరాటాలే చెప్తున్నా. ఇంకా బయటికి వెళ్ళామంటే ఇంకా వరుసలో వచ్చేది. చాలా చక్కని సీక్వెన్స్‌లో వస్తాయి. నేను వాళ్ళ జోలికి వెళ్ళటంలే. మనం పౌలు పోరాటం అంటే పౌలు కోసమే చెప్పుకుంటున్నాం.
కనుక బోధ నిమిత్తమైన పోరాటం. ఇక నెక్స్ట్ 6వది హెబ్రీ పత్రిక 10:32 శ్రమలతో కూడిన పోరాటం. శ్రమల పోరాటం. శ్రమల పోరాటం. ఆ పోరాటం అనేది ఏదో యాదాలాభంగా చేసేది కాదు. అది తాత్కాలికమైనది కాదు. మరి ఎలాంటిది అది? కొలసై పత్రిక 1:29 కొలసై పత్రిక 1:29 కార్యసిద్ధి కలుగజేయు పోరాటం. పోరాటం చేశారంటే అది ఖచ్చితంగా కార్యము దాల్చాల్సిందే. అంటే గవర్నమెంట్ దానికి అంగీకరించాల్సిందే, తలదించాల్సిందే. అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు కదా జూడోలు. వాళ్ళు చేసేవన్నీ పోరాటాలు బాగుంటాయి అనిపిస్తుంది నాకైతే. న్యాయ ప్రకారంగా పోరాటం చేస్తూ ఉంటారు. సరేలేండి, పౌలు పోరాటాలు ఎన్ని? 7 రకాల పోరాటాలు. 7 రకాల పోరాటాలు. మీలో ఎవరైనా టక చెప్తారా? ప్రార్థనా పోరాటం, ప్రార్థన పోరాటం, మనస్సాక్షికి సంబంధించిన మంచి పోరాటం, పోరాటము, విశ్వాస విశ్వాస సంబంధమైన సంబంధమైన పోరాటం, పోరాటం, సైనికుని వలె నియమ ప్రకారమైన పోరాటం, పోరాటం, బోధ నిమిత్తమైన పోరాటం, శ్రమలతో కూడిన పోరాటం, కార్యసిద్ధి కలుగజేయు పోరాటం. థ్యాంక్ యూ సిస్టర్. మీరు ఇంగ్లీష్ వాళ్ళైనా తెలుగు బాగా రాసుకుంటున్నట్టున్నారు. ఓకేనండి, రైట్. రెండవది పోరాటములు ఏంటో విన్నాం. రెండవది పోరాటములు ఎవరితో? అసలు పోరాడవలసింది ఎవరితో? ఎవరితో పోరాడాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6:12లో వ్రాయబడిన మాట, శరీరులతో కాదు. ముఖ్యంగా 6:12లో శరీరులతో కాదు. మరి ఎవరితో పోరాటం? 1 ప్రధానులతో పోరాటం. అధికారులతో పోరాటం. 3 అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాటం. అంధకార సంబంధులకు లోకనాథులతో పోరాటం. 4 ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాటం. ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో పోరాటం. 5 హెబ్రీ పత్రిక 12:4 పాపముతో పోరాటం. హెబ్రీ 12:4 పాపముతో పోరాటం. గమనించారండి? మనం ఎవరితో పోరాడాలో మీకు అర్థమైందా? బ్రదర్ ఒక డౌట్. ఒకసారి ఎంతగా పోరాడాలి? ఎవరితో పోరాడాలి? ప్రధానులతో, అధికారులతో, అంధకార సంబంధులకు లోకనాథులతో, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో పోరాటం చేయాలి. 5వది పాపముతో పోరాటం చేయాలి. ఎంతగా పోరాడాలి?
అక్కడే చెప్పాడు 12:4 రక్తము కారునంతగా పోరాడాలి అన్నాడు. పాపముతో పోరాడుటలో మనకేం కారాలి? రక్తం కారాలి. కనుక యేసు ప్రభు ఒక్కరే ఆయన గెస్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆయన చెమట రక్తపు బిందువుల వలె మారింది అన్నాడు. అంటే ఆయన ప్రార్థనలో పోరాడారు, రక్తము కారునంతగా పోరాడారు అని అర్థం. ఆ వరుసలు కనీసం ఈరోజు మనం ప్రార్థన చేయడానికి మోకరిస్తే కింద పిల్లోస్ ఉండాల. ప్రార్థన చేయడానికి మనం మోకరిస్తే పైన ఫ్యాన్ ఉండాలా, కొంచెం ఉన్నవాళ్ళైతే ఏసీ ఉండాల. కనీసం చెమట కూడా పట్టనీయం మనం. నిజమా కాదా? అంటే రక్తం ఎక్కడ జనరేషన్ కారుద్ది మారింది చెప్పండి అసలు. జనరేషన్ మారిందిగా బ్రదర్. మారితే జనరేషన్ ప్రయాస పడొద్దా? అంటే స్కూల్లో జనరల్ పాఠం గా చెప్పే టీచర్ గారైన మీరే పిల్లలకి పాఠం ఒకసారి పిల్లలకి పాఠం చెప్పడానికి మీరు ఎంత శ్రమ పడతారు, ఎంత చెమట కారుస్తారు. మనం కారుస్తాం, వాళ్ళు ఏం చేయరు. మనం కొట్టకూడదు, తిట్టకూడదు, ఏమనకూడదు, మార్కులు రావాలి. కనుక ఇప్పుడు మనం పోరాడాల్సింది పాపంతో, కార్చాల్సింది రక్తము కారణం. అంటే రక్తమైన చిందించాలి. అంటే అసత్యం కొరకు మన ప్రాణం పోయినా పర్వాలేదు. అసత్యం కొరక, సత్యం కొరక? సత్యం సత్యం కొరకు. కొరకు. సత్యం కొరకు. అంటే అసత్యాన్ని ఎదిరించడానికి ప్రాణం పోయినా పర్వాలేదు, సత్యం కొరకు ప్రాణం పోగొట్టుకున్నా పర్వాలేదు అని అర్థం. రక్తము కారునంతగా ఎదిరించాలి. ఇప్పుడు ఏదైనా తప్పు జరుగుతుంది అనుకుంటే దాన్ని ఎదిరించగలిగిన సామర్థ్యం ఉండాలి. సరే, ఇంకో సబ్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఎలా పోరాడాలి? ఇవన్నీ పౌలు మాటలే కదా. ఎలా పోరాడాలి? ఫిలిప్పీ పత్రిక 1:27 ఒక్క భావం, ఏక మనసుతో పోరాడాలి. ఎలా పోరాడాలండి? ఒక్క భావము, ఏక మనసుతో పోరాడాలి. ఒక్క భావము, ఏక మనసుతో పోరాడాలి. ఒక్క భావం, ఏక మనసుతో పోరాడాలి. రైట్. మీకు ఇప్పటికే ప్రశ్న రావాలి, అసలు ఎందుకు పోరాడాలి? ఎందుకు పోరాడాలి? గెలవడం కోసం పోరాడు. అమ్మా, గెలవడం కోసం పోరాడు. పోరాడే వ్యక్తి కొన్నిసార్లు ఓడిపోవచ్చు, కొన్నిసార్లు గెలవవచ్చు. అసలు పోరాటానికి వచ్చాడంటే గెలవటానికే, ఓడిపోవడానికి అయితే కాదు. బైబిల్ ఏం చెప్తుందనేది మనం ఆలోచన చేస్తే, సరే మీరన్నట్టు ఏ విషయంలో గెలవాలి? ఎందుకు పోరాడాలి? పాపాన్ని జయించాలి. పాపం విషయంలో పోరాడు. సొంత మాటలు బాగా చెప్తున్నారు. వెరీ గుడ్. మీరందరూ తెలివైనోళ్ళు కదా, అందుకని నాలాంటోడు కొంచెం తెలివి తక్కువ కాబట్టి కొంచెం నేను బైబిల్లో సంగతులు చెప్పాలని వచనాల్లో నుండి అనుకుంటున్నానండి. నాకు అవకాశం ఇస్తారా? ఓకే, థ్యాంక్ యూ. కొలసై పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాలు. కొలసై పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లో, ఒకటి, ప్రేమయందు అతుకబడాలని పోరాడాలండి. ఎందుకు పోరాడాలంటే ప్రేమయందు అతుకబడడానికి పోరాడాలి. చూడండి, యెహోషాపాతు లోయలో హెజ్కేలు ప్రవచనమెత్తి చెప్పగా ఎముకలు ఒకదానితో ఒకటి పోరాడినట్లుగా చూస్తున్నాం. ఎందుకు పోరాడు? అప్పుడే కదా గడగడమను ధ్వని పుట్టింది, అప్పుడే కదండి. ఎందుకు పోరాటం చేశారు?
ఎముకలు ఎందుకు పోరాటం చేశాయి? ఎవరి శరీర భాగాలు వారికి వెళ్ళి అతుక్కుపోవాలని కదా. ఇప్పుడు నా ఎముకలు వేరే ఆయనకి సరిపోతాయా? వేరే ఆయనవి నాకు సరిపోతాయి? సరిపోవు కదండి. కనుక ఎవరి వాళ్ళకే ఆ మాట చెప్పగానే మధ్యలో గడగడమనే ధ్వని అలాగున ఒకదానికొకటి తగిలిపోయింది. ఎందుకంటే మహాసైన్యం కదా అది. దాని భావం కూడా చెప్పాను అలంకార భాషలో. దాని భావం కూడా చెప్పాను ఎహెజ్కేలు గ్రంథం చెప్పేటప్పుడు. సరేలేండి, ఇప్పుడు నేను అది చెప్పాలని కాదు కానీ ప్రేమయందు అతుకబడాలి. ప్రియులారా, కొన్నిసార్లు విలువైన వాటన్నింటినీ విలువలేనిది అతికే పరిస్థితులు ఉంటాయి. ఒక ఇల్లు కట్టాలంటే ఏమేం కావాలి చెప్పండి? పర్వాలేదు చెప్పండి, మ్యూట్ తీసుకొని చెప్పండి. ఇసుక, సిమెంట్, ఇసుక, సిమెంట్, ఇనుము, ఇటుకలు కావాలి, ఇనుము, వుడ్, ఐరన్, వుడ్, ఐరన్, నీరు, అంటే ఆఖరి చెప్పారంటే నీరని విలువలేందనేగా. ఇప్పుడు నీటిని మీరు కొంటారా? అది ఫ్రీయేనా? ఫ్రీ. ఫ్రీ. కొంటున్నాం కూడా బ్రదర్, అప్పుడప్పుడు కొనాల్సి వస్తుంది. సరేనమ్మా, మేము కొంటున్నాం. తాగటానికి కొంటున్నాం. అంటే అయ్యా మీకు డబ్బులు ఎక్కువైనాయి, మీరేమో కాస్ట్లీ వాటర్ తాగాలి కాబట్టి మీరు కొనుక్కుంటున్నారండి. మేము ట్యాప్ వాటరే తాగాల, మేము ఫ్రీగా వస్తుంది తాగుతాం. మీరు డబ్బులు ఉన్న వాళ్ళు వేరు, డబ్బులు లేని వాళ్ళు వేరు కదా. బ్రదర్ అప్పుడప్పుడు అంటున్నాం బ్రదర్, అంటే బయటకు వెళ్ళినప్పుడు కొన్ని అత్యవసరమైన పరిస్థితుల్లో కొనాల్సి వస్తుంది. అయితే అందరం కూడా మామూలు ఇంట్లో మామూలు అప్పుడైనా బాటిల్ పెట్టుకొని వెళ్ళిపోవచ్చు, ఇంట్లో కొనాల్సింది అవసరం లేదు. కానీ నేనైతే ఎన్ని రోజులు ప్రయాణం చేసినా బండిలో పెట్టేసుకుంటాను నీళ్లు, కొనడానికి ఇష్టపడను. సరే మీరంటే కొంటారులేండి. ఓకే, థ్యాంక్ యూ. నేను మామూలుగా చెప్తున్నాను మీకోసం. అంటే నీరు అనేది, నీరు ఫ్రీ, వాటర్ ఫ్రీ. ఇప్పుడు ఇనుమును కానీ, ఇసుకను కానీ, ఇటుకను కానీ, మెటల్ను కానీ, వీటన్నింటినీ కలపగలిగిన సామర్థ్యం దేనికుంది? వాటర్. వాటర్ కొక్కడానికే ఉంది. వాటర్ లేకపోతే ఏది సిమెంట్ లాగానే ఉంటుంది, ఇటుక లాగానే ఉంటుంది. అదేలేండి, బ్రిక్ లాగానే ఉంటుంది, ఐరన్ లాగానే ఉంటుంది, మెటల్ లాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే వాటర్ వేస్తామో అది అన్నింటినీ మిక్స్ చేస్తుంది. అదే ప్రేమ. వాటర్ వెళ్ళలేని స్థలం అంటూ ఉండదు కలిపేటప్పుడు, మిక్స్ చేసేటప్పుడు. కనుక మన జీవితంలో ఏదైతే విలువ లేదని అనుకుంటామో, విలువ తక్కువ అనుకుంటామో, అదే మన బ్రతుకులో ఒక గొప్ప స్థితికి తెచ్చేది. అందుకే నీరు అనేది వాక్యం. ఆ వాక్యము ద్వారానే మనలో ప్రేమ అనేది పుట్టుద్ది. ఆ ప్రేమ యందు మనము అతకబడాలి. ఆ అతకబడడానికే మనం పోరాటం చేయాలి. అతుకబడకపోతే అభివృద్ధి కనబడదు. అంతే కదండి. దేనికి దానికి అతుకబడకపోతే అభివృద్ధి ఎక్కడ కనపడుద్ది? పెట్టింది అమర్చినట్టే పడిపోతూ ఉంటుంది. కానీ అది అతుకబడింది అనుకోండి, అప్పుడు అభివృద్ధి అనేది తేట తెల్లంగా కనపడద్దు. అదే చెప్పాడు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో. మీరు ప్రేమయందు అతుకబడి అభివృద్ధిని కలిగి ఉండాలని చెప్పాడు అక్కడ. సరేలేండి, ఇక్కడ ప్రేమయందు అతుకబడాలి అని పోరాడాలి. అదే చెప్పాడు, నా ముఖము చూడని వారి కొరకు నేను ఎంతగా పోరాడుచున్నాను అన్నాడు. అదే ఎఫెసీ పత్రికలో, కొలస్సై పత్రికలో 2వ అధ్యాయం 1-2 వచనాల్లో చెప్పింది అదే. రెండవది, సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము గలవారుగా ఉండాలని పోరాడాలి. ఎందుకు పోరాడాలండి? సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారుగా ఉండాలి అని పోరాడాలి. సంపూర్ణ గ్రహింపు యొక్క సకలైశ్వర్యము కలిగిన వారుగా ఉండాలని పోరాడాలి. ఇక మూడవదిగా, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును, దేవుని మర్మమయ్యున్న క్రీస్తును కొలస్సీ 2:1.
కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 1-2 వచనాల్లోనే చెప్తున్నానండి. 3 దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలని పోరాడాలి. పౌలు అదే పోరాటం చేశాడు. దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలి. స్పష్టముగా తెలుసుకోవాలి. అసలు బైబిల్ అని చెప్తున్నారు, బైబిల్లో ఉన్న క్రీస్తు ప్రభువును స్పష్టంగా చెప్పడం లేదు. నాకు చాలా బాధ వచ్చేద్దండి వాళ్ళని చూస్తే. చాలా బాధ వచ్చేస్తాయి. ఎక్కడెక్కడియో తీసుకొచ్చి మేము బైబిల్ చెప్పామంటుంటారు. బయట విషయాలు చెప్పి బైబిల్ చెప్పామంటే ఏంటండి అది? ఈ జనం కూడా దురద చెవులు కలిగిన వాళ్ళు అయిపోయి బయట విషయాలకే ఇష్టపడుతున్నారు కానీ బైబిల్ విషయాలకి ఇష్టపడటం లేదు. బైబిల్ విషయాలు చెప్పాలి అని ప్రేరేపణ మనకు కలిగిన బ్రదర్, తప్పనిసరిగా మనం అందరం కలిసి చెప్దామండి, దానికి ప్లాట్ఫామ్ ఏర్పాటు చేద్దామని అనేవాళ్ళు ముందుకు రావాలి. ఎందుకంటే దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలి. నిజమండి, దేవుని మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టముగా తెలుసుకోవాలి. అందుకోసం పోరాడాలి మనం. మౌనంగా ఉంటే కాదు. దేవుని చిత్తమైతే భవిష్యత్ దినాల్లో ఒక ఆలోచన వస్తుంది. అక్కడక్కడ సద్వాక్యం, సద్విమర్శ, సద్భావన సదస్సు అని ఈ 3 పేర్ల టైటిల్తో ఒక పాంప్లెట్ తయారు చేసి, ఒక పోస్టర్ తయారు చేసి అక్కడక్కడ సెంటర్స్లో పెట్టాలని అనుకుంటున్నాను. మంచిదంటారా కాదంటారా? సద్వాక్యం, మంచి వాక్యం చెప్పడం, వారికి ఏదైనా ప్రశ్న ఉంటే దానికి సద్విమర్శ, సద్భావన సదస్సు. బాగుందండి టైటిల్? కొంచెం ఆలోచింపజేసేదిగా ఉంది బ్రదర్. థ్యాంక్ యూ అమ్మా. సద్వాక్యం, సద్విమర్శ. ఎవరినో మనం విమర్శ చేయటం కాదు, తప్పది. ఇవాళ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే మాది సత్యం, మాది సత్యం, మాది సత్యం అంటున్నారు. నో, అట్లా చెప్పకూడదు. ఏది సత్యం అనేది బైబిల్ దగ్గరకు రావాలి. ఇవాళ అన్ని ఇంతకు ముందు ఏదో లైవ్లో ఇద్దరు తిట్టుకుంటున్నారు, చౌకలే ఇద్దరు తిట్టుకుంటున్నారండి. అవును, అదే నా బ్రదర్, నా డౌట్ అదే. హిందూస్ ని జై శ్రీరామ్ అంటే ఆయన కూడా అన్నాడు, అది కరెక్ట్ కాదని వాళ్ళు అంటున్నారు ఇంటర్వ్యూలో. కాన్వర్జేషన్ ఇందాక చూసాను లైవ్. ఇందాక డౌట్ అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. సరే అడుగుదురు కానీ ఇది అయిన తర్వాత. కాబట్టి మన జీవితంలో ఏది సత్యం అనేది బైబిల్ దగ్గరకు రావాలండి. బైబిల్ దగ్గర అక్షరార్థంగాను చూడాలి, ఆధ్యాత్మికంగాను చూడాలి. 2 భావాలు చూడాలి బైబిల్లో. నిజంగా అలాంటివి పెట్టి చాలా మందికి కనువిప్పు కలిగింప చేయాలని ఆలోచన ఉంది. తప్పనిసరిగా వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టి ఏర్పాట్లు చేయండి మీరు. అలా చేయగలిగితే ఎంత కార్యక్రమం అనేది చేయొచ్చు. మనం ఎవరికి డబ్బులు ఇచ్చి పోగు చేసేది ఏమీ ఉండదు. కానీ వచ్చిన వాళ్ళు కనీసం మరి వాళ్ళకి మంచి చెడులు అంటే మంచి భోజనం పెట్టి పంపిస్తే మంచిది కదా. మరి సద్భావం అంటే అదే, లేకపోతే తిట్టుకుంటూ పోతారు కదా. అంటే వాళ్ళని ఆలోచింపజేయాలి. టైటిలే ఆలోచింపజేసింది అన్నారు సిస్టర్. ఇక అక్కడ మీటింగ్లో కూర్చుంటే అసలు ఇప్పటి వరకు చాలా మంది ఇలాంటివి నేను చేశాను. ఇక్కడ మేమున్న హౌసింగ్ బోర్డులోనే చేశాను. అసలు ఇప్పటిదాకా మేము చదివింది బైబిలేనా, మేము చదివింది బైబిలేనా అని, ఇప్పటిదాకా మేము చదివిన బైబిల్ వేరు, ఇప్పుడు మేము విన్న బైబిల్ వేరని చెప్పారండి. బహుశా ఎవరో చెప్పడం కాదు, ఇక్కడికి వచ్చాక మీరు కూడా అట్లానే ఉన్నారు. లేదండి నేను అలా లేనండి, అప్పుడు ఎలా ఉన్నాను ఇప్పుడు అలాగే ఉన్నాను అనేవాళ్ళు ఇక్కడ ఎంతమంది ఉన్నారు చెప్పండి? మౌనంగా ఉన్నారు. ఇది వరకటికి ఇక్కడికి వచ్చాక తేడా తెలిసిందా లేదండి? ఐ నో ద డిఫరెన్స్. చాలా తెలుసుకున్నాను. అబ్రహాం గారు అయితే ఆయన సేవ చేస్తూ ఉండి కూడా బాబోయ్ నాకు ఇప్పుడు దాకా అర్థం కాలేదు, ఇప్పుడు నాకు అర్థమైంది, సత్యమైన వాక్యం అర్థమైంది, రక్షణ అంటే ఏంటో అర్థమైంది, బాప్తిజం అంటే ఏంటో నాకు అర్థమైంది, నాకు ఇప్పుడు బాప్తిజం ఇస్తారా లేదని చెప్తే 15 మందో 17 మందికి బాప్తిజాలు ఇచ్చాం. ఇదిగోండి అబ్రహాం గారు ప్రత్యక్ష సాక్ష్యం ఇక్కడ. ఆగస్టు 17 సార్.
ఆగస్టు 17th. 17. ఓకే, చూడండి. కాబట్టి ప్రభునందు ప్రియులారా, మీరు కూడా ఇప్పుడు ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మీకు బైబిల్ లాగా అర్థం అవుతుందని నేను నమ్ముతున్నా. చాలా మంది కరెక్ట్ చెప్పారు నాకు బ్రదర్. అన్నాడు. ఇప్పుడే చాలా మంది నాకు చెప్పారు. ఈ రోజు మనం నేర్చుకున్న దాంట్లో ప్రధానులతో పోరాటం, అధికారులతో పోరాటం, ఆ కాన్సెప్ట్ డిఫరెంట్ యాంగిల్లో నేను ఈరోజు తెలుసుకోగలిగాను. అవునా సిస్టర్? అయితే మనం వాళ్ళతో పోరాటం కాదు, వాళ్ళ కోసం ప్రార్థన చేయమని చెప్పాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం నుండి. మొదటి పత్రిక 2వ పత్రిక. మీరు అధికారుల కొరకు అందరి కొరకు ప్రార్థన చేయమన్నాడు, విజ్ఞాపన చేయమన్నాడు కదా. సరేలేండి, మంచిదండి, థ్యాంక్ యూ. విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, మర్మమై ఉన్న క్రీస్తును స్పష్టంగా తెలుసుకోవడానికి మనం పోరాడాలండి. మనం పోరాటం చేయాలి. నిజంగా నాకు అనిపిస్తుంది, అసలు మనకున్నది ఏదే గాని మన వెంట ఏది వచ్చేది కాదు. మనం ఉండడానికి మనం తినడానికి ఉంటే చాలు, మిగతాది ఏదైనా కూడా దేవుని కొరకు ఖర్చు చేయాలా అనే ఆశ ఆలోచనతో పరుగు పెడతా ఉన్నాం. ఇక 4వదిగా, హృదయములో ఆదరణ పొందవలనని పోరాడాలండి. దేనికి పోరాటం? హృదయములో ఆదరణ పొందవలనని పోరాడాలి. మన హృదయాలలో ఆదరణ పొందాలి. మనం దైవ సన్నిధికి వెళుతున్నామంటే ఫ్రీగా వెళ్ళి అక్కడ కూర్చొని అలా వెళ్ళి కూర్చొని వచ్చేస్తే మనకేం లాభం? ఇప్పుడు మీరు తరగతికి వచ్చారు, ఇలా తరగతికి వచ్చి ఏం ప్రయోజనం పొందకుండా వెళ్ళిపోతే ఏం ప్రయోజనం మీకు? మీ సమయాన్ని, మీ ధనాన్ని మీరు కేటాయించి, మీ శక్తిని కూడా కేటాయించి, ఇంత సేపు దాదాపు 1.5 hours 2 hours మీరు కూర్చొని దేవుని వాక్యాన్ని వింటూ వ్రాసుకుంటూ ఉన్నారు అంటే, ఇప్పుడు ఈ వాక్యం ద్వారా మీ హృదయాలలో ఏం పొందాలి? ఆదరణ పొందాలి. దానికోసమైన పోరాటం మీరు చేయాలి. ఇక 5వదిగా ఎందుకు పోరాడాలి అనంటే, 1 కొరింథీ 9:25. 1 కొరింథీ 9:25. అక్షయ కిరీటము పొందునట్లుగా పోరాడాలి. అక్షయ కిరీటము కొరకు పోరాడాలి. ఇప్పుడంతా మనుషులు పోరాడేదంతా, ప్రయాసపడేదంతా దేనికోసం అంటే, క్షయమైన వాటి కోసమే పోరాడుతూ ఉన్నారు, ప్రయాసపడుతున్నారు. అవునా కదా? క్షయమయ్యే వాటి కోసమే. కానీ మనము దేనికోసం పోరాడాలంటే, అక్షయమైన వాటి కొరకు మనము పోరాటము చేయాలి. అక్షయ కిరీటము పొందునట్టు. వాడిపోయే కిరీటాల కొరకే ఎంతో ప్రయాసపడుతుంది. ఈరోజు మనం చూస్తున్నాం, చనిపోయిన వ్యక్తికి 3 రంగుల జెండా కప్పితే అది ఎంత ఘనతగా చూస్తున్నారండి. అవునా కదా? అది ఎవరికి కప్పుతారు? సైనికులు. 3 రంగుల జెండా ఎవరికి కప్పుతారండి? సైనికులు. డిఫరెంట్ ఫీల్డ్స్ లో ఎమినెంట్ పీపుల్ కే కప్పుతారు బ్రదర్. ఎవరైతే దేశం కొరకు వీరోచితంగా పోరాడి మరణించారో, ఆ వీరోచితంగా పోరాడి మరణించిన వారికి కప్పుతారండి. వారి బరియల్కు ముందు కూడా ఫైరింగ్ చేస్తారండి. ఎందుకంటే వీళ్ళు రాజనీతిని అనుసరించినట్టు, వీళ్ళు దేశం కొరకు దేహాన్ని, దేశం కొరకు ప్రాణాన్ని అర్పించిన వాళ్ళు కనుక ఈరోజు దేశమంతా గర్వపడేటట్టు ప్రాణం ఇచ్చారు. అలాంటి వారికి దేశమంతా సలాం కొట్టాలన్నట్టుగా చేస్తారు ఆ కార్యక్రమం. దానికోసం అసలు ప్రాణాలు లెక్క చేస్తారండి సరిహద్దుల్లో ఉన్నవాళ్ళు. ఏదో అంటారు, ఒక సామెత ఉంది,
విజయము వీర వీర మరణము వీర అని. శబ్దం. అంతేనండి. విజయము వీర మరణము ఈ రెండే. విజయమా లేదా వీర మరణమా, దానికోసం పోరాటం చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం పోరాడాల్సింది దేనికోసం అంటే అక్షయ కిరీటం, ఎప్పటికీ నిలిచి ఉండే కిరీటము కొరకు మనము పోరాటము చేయాలి. నిజమే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలలో పౌలు అదే చెప్తాడు. 4 మాటలు చెప్తాడండి. 4 మాటలు చెప్తాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాల్లో 4 మాటలు చెప్తాడు. ఒకటి, మంచి పోరాటము పోరాడి తిని అన్నాడు. 2, నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. నా పరుగు కడముట్టించి తిని అన్నాడు. 3, విశ్వాసము కాపాడుకుంటిని అన్నాడు. ఒక్కొక్క మాట మీద చాలా ప్రసంగం చేయొచ్చండి ఇక్కడ. విశ్వాసము కాపాడుకుంటిని అన్నాడు. 4, నా కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉన్నది అని చెప్పాడు పౌలు. నా కొరకు నీతి కిరీటం. ఎందుకని? మంచి పోరాటం చేశాడు కాబట్టి ఆయన పోరాడిన దానిని బట్టి ఆయనకు కిరీటం. ఇక్కడ ఒక మాట చెప్పాడు మళ్ళా, నాకు మాత్రమే కాదు అన్నాడు. గొప్ప సంగతి కదండి. నాకు మాత్రమే కాదు, ప్రభు ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడు అన్నాడు. నా ఒక్కడి కోసమే కాదు కిరీటం, తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ. రేపు ఆయన ప్రత్యక్షం కాబోతున్నాడు. ఆయన ఎప్పుడు వస్తాడా, నన్ను ఎప్పుడు తీసుకువెళ్తాడని అది అపేక్ష. ఆ అపేక్షించు వారికి అందరికీ అనుగ్రహిస్తాడు. ఆ విధంగా పౌలు తన జీవితంలో మంచి పోరాటము పోరాడారు. నీతి కిరీటం కొరకు ఎదురు చూచాడు. ఇప్పుడు చెప్పండి, పోరాటం అవసరమేనా అండి జీవితంలో? ఈ పోరాటాలు చేయకుండా భర్తతో భార్య, భార్యతో భర్త, పిల్లలతో తల్లిదండ్రులు, తల్లిదండ్రులతో పిల్లలు, బయట వారితో, ఏమండి శరీరులతో పోరాటం చేయకండి. ఇప్పుడు జరిగేదంతా శరీరులతో పోరాటాలే మనకి. మనుష్య మాతృలతో పోరాటాలు మనం చేయకూడదు. మనం చేయాల్సింది ఎవరితోనూ తేటగా చెప్పాడు. ఇవి పక్కన పెట్టి చేయకూడని వాటితో పోరాటం చేసి నేను దేవుని కోసం పోరాటం చేశానంటే ఏం బాగుంటుంది చెప్పండి. కాబట్టి కొన్ని విషయాలు అనాలోచనగా కాకుండా ఆలోచన కలిగి కార్యక్రమాలు చేయడం అనేది అది మంచిదండి. ఆ విధంగా మనల్ని మనం జాగ్రత్త చేసుకుందాం, మనల్ని మనం అలాగూ సిద్ధపరచుకుందాం. రైట్. పౌలు పోరాటం బాగుంది కదండి. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ బ్రదర్. అంటే చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం మేము ఈరోజు. నేను మంచిదమ్మా. పోరాటాలు 7, పోరాటము ఎవరితోనూ విన్నాం. 5, ఎంతగా పోరాడాలో విన్నాం, ఎలా పోరాడాలో విన్నాం, ఎందుకు పోరాడాలో విన్నాం. రైట్. 7వది పౌలు ప్రసంగం. పౌలు ప్రసంగం మనం 7 పాయింట్స్ విందాం అనుకున్నాం కదా. పౌలు ప్రసంగం ఎప్పుడో చాలా సంవత్సరాల క్రితమే నేను ఇది అర్ధగంటలో ఇవన్నీ చెప్పేశాను ఆరాధన ఛానల్లో. పౌలు ప్రసంగం 1 రోమాపత్రిక 6:12, మీ శరీరమందు పాపము ఏలనీయకుడి. పౌలు ప్రసంగం. రోమాపత్రిక 7:24 కూడా రాసుకోండి. పౌలు ప్రసంగం. 2వది
రోమ 6:18. 2 రోమపత్రిక 6:19. పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. పరిశుద్ధత కలుగుటకై మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించుడి. మూడవది రోమాపత్రిక 12:1. రోమా 12:1. సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుడి. సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుడి. సజీవ యాగముగా మీ శరీరమును సమర్పించుడి. నాలుగవదిగా రోమాపత్రిక 7:4. క్రీస్తు కొరకు ఫలములను ఫలించుడి. క్రీస్తు కొరకు ఫలములను ఫలించుడి. ఫలాలు ఉన్నాయి కదండి. మంచి ఫలము, వెలుగు ఫలము, నీతి ఫలము, చందా ఫలము, సేవా ఫలము, ఇలాగును. క్రీస్తు కొరకు ఫలములను ఫలించుడి. ఐదవది 2 కొరింథీ 5:15. 2 కొరింథీ 5:15. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుడి. ఏమండి, జీవించే మనం ఎవరి కోసం జీవించాలి? చాలాసార్లు నా భార్య కొరకు నేను జీవిస్తున్నానండి, నా పిల్లల కొరకు నేను జీవిస్తున్నానండి, నా భర్త కొరకు నేను జీవిస్తున్నానండి, నా కుటుంబం కొరకు నేను జీవిస్తున్నానండి అని మాట్లాడుతూ ఉంటారు. ఇక నుండి అలా మాట్లాడకండి. జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించాలి. ఎవరి కొరకు జీవించాలండి? మన కొరకు మృతి పొంది తిరిగి లేచినటువంటి మన ఆ యేసు ప్రతి జీవించాలి. ఒక్కరు కూడా ఈ గురి కలిగి ఉండాలండి. దేవుడు ఈ జీవితం ఇచ్చాడంటే ఎవరి కోసం జీవించాలి? ఎవరి కోసం జీవిస్తున్నామండి? దేవుని కొరకు జీవించలేని జీవితం వ్యర్థం. కానీ ప్రభువునందు ప్రయాస మాత్రం ఎన్నటికీ వ్యర్థం కాదు. అందుకే ప్రభు కొరకు జీవించాలి, ప్రభు కొరకు ప్రయాసపడాలి, ప్రభు సేవలో పాలివారము కావాలి. జీవించేవారు ఇక మీదట తమ కొరకు జీవించకూడదు, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకే జీవించాలి. నా కొరకు ప్రభు చనిపోయాడని ఎప్పుడైతే హృదయంలో ఆ ముద్ర పడుతుందో అప్పుడు నేను ప్రభు కొరకు జీవించాలనే మనసు అనేది వచ్చుద్దండి. ఇక 6వదిగా కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడాలి అన్నాడు. ఎవరి కొరకండి?
ఎవరి దగ్గర నివసించడానికి? ప్రభు దగ్గర నివసించడానికి. అందుకే కొరింథీ పత్రికలో అన్నాడు కదా, ఈ దేహమందున్నను ఈ దేహమును విడిచిపెట్టినను దేవునికి ఇష్టునిగా ఉండాలి. మన జీవితం ఎలా ఉంది బాగా పరీక్ష చేసుకోవాలి. ఈ దేహం మందున్న ఈ దేహాన్ని విడిచిపెట్టిన నేను దేవునికి ఇష్టం. గుండె మీద చేసుకుని చెప్పగలరా ఈ మాట? చెప్పగలరా అండి? దేహమందున్నను ఈ దేహాన్ని విడిచినను నేను దేవునికి ఇష్టంగా ఉన్నాను. మనం దేవుడంటే ఇష్టపడతాం, రైటే. దేవుడు మనకి ఎందుకు ఇష్టమో కూడా చెప్పేస్తాం. మన కోసం దేవుడే ఇష్టపడాలంట. దావీదు కోసం అన్నాడు. దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు అన్నాడండి. నా ఇష్టానుసారుడైన మనుషుడు. అపోస్తల కార్యాలు చాలా స్పష్టంగా వ్రాయబడి ఉంటుంది. నా ఇష్టానుసారుడైన మనుషుడు. ఎంత గొప్ప మాట. కనుక మనకు దేవుడంటే ఇష్టమే, కానీ దేవునికి మనమంటే ఇష్టం అవ్వాలి. అలాంటి జీవితం, అలాంటి లైఫ్ లీడ్ చేయాలండి మనం. నేను జీవించే జీవితం నా దేవునికి ఇష్టంగా నేను బ్రతుకుతున్నానని మన మనస్సాక్షి మన మీద దోషారోపణ చేయకూడదండి. బాగా ఆలోచన చేయండి. మన మనస్సాక్షి మన మీద ఎప్పుడు దోషారోపణ అనేది చేయకూడదు. నేను ప్రభువునొద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాను. ఎంత మంచి. ఇక 7వ మాట కూడా చెప్తాను. రోమాపత్రిక 14వ అధ్యాయం. రోమాపత్రిక 7వ అధ్యాయం 14వ అధ్యాయం 7-8 వచనాలు. రోమాపత్రిక 14వ అధ్యాయం 7-8 వచనాలు. అక్కడేమనుందంటే, బ్రతికినను చనిపోయినను ప్రభువు కోసమే. ఏమంట? బ్రతికినను చనిపోయినను ప్రభువు కోసమే. ఈనాడు మనము బ్రతికినా చనిపోయినా ఎవరి కోసం బ్రతకాలి? ఎవరి కోసం చనిపోవాలి? మనుషుల కొరకు కాదు, సంపాదన కొరకు కాదు, ఏమండి, వస్తువాహనాల కొరకు కాదు, పేరు ప్రఖ్యాతల కొరకు కాదు, లోకములో ఉన్న వేటి కొరకు కాదు. మనము ప్రభువు కొరకే చనిపోవాలి. కొంతమంది చనిపోతున్నారు. చనిపోవడానికి రకరకాల మార్గాలు ఎన్నుకుంటున్నారు. కొందరు చనిపోతున్నారు. మనము చూస్తున్నాం ఎన్నో రకాల ప్రజలు. వాళ్ళు చనిపోతూ చంపుతున్నారు. ఆత్మాహుతి దళాల వారు గాని, ఎల్టీటీఈ తమిళ ఏలం వారు గాని, ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులు గాని, బెల్ట్ బాంబు ధరించి గాని, కారు బాంబు ధరించి గాని, ఇక ఏదో ఒక రకంగా వాళ్ళు చంపుతూ చనిపోతే స్వర్గాన్ని అనుభవిస్తారని నేర్పుతారట వారికి పాఠం. కానీ ఇప్పుడు మనం ప్రభు కొరకు చనిపోతుంటే ఇతరులు బ్రతికింపబడతారని భారముతో మనము జీవించాలి. కనుక బ్రతికినా చనిపోయినా ప్రభు కోసమే. అలాంటి శ్రేష్టమైన అనుభవానికి మనము రావాలి. ఇది పౌలు ప్రసంగం. మీరు క్రీస్తు కొరకు ఫలించండి. జీవించే వారికి మీదట క్రీస్తు కొరకు జీవించండి. ప్రభువునొద్ద నివసించడానికి ఇష్టపడండి. చనిపోయినా బ్రతికినా ప్రభు కోసమే చచ్చిపోండి. బాగుంది కదండి ఆయన వర్తమానం. కానీ ఈరోజు ఇంతటి భారం మన జీవితంలో ఉందంటారా? ఉంటే మాత్రం మనం ఎప్పటికైనా
గొప్ప బహుమానం, గొప్ప కిరీటం ప్రభు దగ్గర మనం పొందుకుంటాం. అలాంటి శ్రేష్టమైన దివ్యమైన అనుభవాన్ని కలిగిన వారుగా మీరు ఉండాలని మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇట్టి సత్యాన్ని ఎరిగి ప్రభువును ఆనుకొని ప్రభువుకు మహిమ తెచ్చేవారుగా ఉండాలని ప్రభు పక్షంగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా దేవ, సర్వాధికారి అయిన మా ప్రియ ప్రభువా, స్తోత్రం. పౌలు పరుగు, పౌలు పోరాటం, పౌలు ప్రసంగం మేము తేటగా వినటానికి మీరు చూపిన కృపకై స్తోత్రము చెల్లిస్తున్నాం. అన్ని విషయాలలో మీరు మీ కనికరం ఇచ్చినందుకై స్తుతిస్తున్నాం. మా ప్రభువా, తరగతిలో ప్రతివారు తమ గతిని మార్చుకుని ఒక్కొక్కరు ఒక్కొక్క పౌలు వలె మీ కొరకు పని చేయడానికి, పరుగు పెట్టడానికి ప్రతి వారిని సిద్ధపరచండి. వాక్యాన్ని వినడం వెళ్ళిపోవడమే కాదు, గుండెల నిండా పౌలుకున్నంత భారము కలిగి మీకెంతో మహిమ తేవటానికి ప్రతి ఒక్కరిని సిద్ధపరచి మీ నామానికే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను ఆరోపించుకుంటారని కోరుచు మా ప్రాణనాథుడు, ప్రియుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు అమూల్యమైన నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, ప్రతి ఒక్కరూ ఒక్కొక్కరు ఒక్కొక్క పౌలులాగా జీవించాలని ప్రేమతో మనవి. ఈ విషయాన్ని తేటగా గమనించండి.